క్వశ్చన్ నెంబర్ 4 సార్. ఎందుకంటే ఈ దాడి తరువాత భారత్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్కి వెంటనే ఒక స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి. అందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఒక నిర్ణయం. ఈ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ మోడీ సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయం పాకిస్తాన్ పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది? అంటే ఇమీడియట్గా పాకిస్తాన్ కూడా రిటాలియేటరీ మెజర్స్ అనౌన్స్ చేసింది. సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలని మేము నిలిపివేస్తున్నామని ప్రకటించారు. మనం మే 1 పాకిస్తాన్ పౌరులు దేశం విడిచిపోవాలని మనమంటే ఏప్రిల్ 30 భారత పౌరులు వెళ్ళిపోవాలి రోజు ముందు. సో మనలాగానే డిప్లొమాసీ దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని తగ్గించారు. సో సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ను తీసేశారు. సో ఇవన్నీ మనం ఒక అవుట్ పోస్ట్ను క్లోజ్ చేస్తే వాళ్ళు వాగా బార్డర్ దగ్గర క్లోజ్ చేశారు. సో ఇవన్నీ ఎక్స్పెక్టెడే, ఇవేమీ మనకు ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. వాళ్ళు చేస్తారని కూడా మన భారత ప్రభుత్వానికి అంచనా ఉండే ఈ చర్యలు జరిగాయి. కానీ ఇప్పుడు సింధు జలాల ఒప్పందము అంటే ప్రభుత్వము ఇమీడియట్గా ఒక రియాక్ట్ కావాలి కనుక పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి ఈ పని చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఈ సింధు జలాల ఒప్పందం అంటే 4 నదులు ఇండస్, జీలం, చినాబ్ ఇలా 4 రివర్స్కి సంబంధించింది. అవును. ఇప్పుడు దీంట్లో భాగంగా మనం ఇండియా గనక మనము అవుట్ఫ్లో ఇవ్వకపోతే పాకిస్తాన్ తీవ్రమైన నీటి కటకట ఎదుర్కొంటుంది. ఇది 1960లో కుదిరిన ఒప్పందం. యుద్ధాలు వచ్చినా ఎన్ని జరిగినా ఈ ఒప్పందం ఎంతో కొంత నిలబడే, కొన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా. సో దానికి ఉన్న ప్రత్యేకతది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని మన భారత ప్రభుత్వం నిలిపివేసింది కనుక సీరియస్గా పాకిస్తాన్లో ఇబ్బందులు మొదలవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు సింధ్ ప్రాంతంలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఒక మినిస్టర్ పాకిస్తాన్లో ఉన్న ఏకైక హిందూ మినిస్టర్పై కూడా దాడి చేశారు. అది సింధ్ ప్రాంతం. ఎందుకంటే పంజాబ్ ప్రాంతంలో గ్రీన్ పంజాబ్ అని ఒక నినాదం ఇచ్చి పంజాబ్ ప్రాంతం అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్, ఆయన బ్రదర్ నవాజ్ షరీఫ్ల సొంత రాష్ట్రం అది. సింధోమో భుట్టోల రాష్ట్రం, పంజాబ్ ఏమో నవాజ్ షరీఫ్ల రాష్ట్రం. సో అందువల్ల గ్రీన్ పంజాబ్ అనే కార్యక్రమాన్ని చేపడితే దానివల్ల మా సింధ్ ప్రాంతంలో నీళ్లు అడుగంటిపోతాయని పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు నిరసన జరుపుతున్నారు. సో అందువల్ల భారత ప్రభుత్వం అంచనా ఏంటంటే ఈ నీటి వనరుల కటకట ఏర్పడితే పాకిస్తాన్ ప్రజలు పాక్ ప్రభుత్వం పైన తిరగబడతారు అనేది మన అంచనా అయి ఉండాలి. అందుకొరకు ఈ ఒత్తిడి మనం తెస్తున్నాం. కానీ కొన్నిసార్లు అఫ్కోర్స్ మనం చూడాలి, ఇలాంటి విషయాల్లో భారత ప్రభుత్వ వైఖరిని మనము తొందరపడి ప్రశ్నించకూడదు. ఎందుకంటే వీ ఆల్సో డోంట్ నో, మనకున్న ఇన్ఫర్మేషన్ పరిమితంగా ఉంటుంది, ప్రభుత్వాలకేమో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఇన్ ఆల్ ఇట్స్ విజ్డమ్ మైట్ హావ్ టేకెన్ డిసిషన్ కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక అనుమానం ఏంటి అంటే విమర్శ కూడా కాదు. ఇప్పుడు మనకు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఎవరు అని గమనిస్తే పాకిస్తాన్ ప్రభుత్వము, ఆర్మీ, పాకిస్తాన్లో ఉన్న మత ఉన్మాదులు, పాక్ ప్రజలు. మనము పాక్ ప్రజల్ని శత్రువులుగా ఎప్పుడు చేసుకోకూడదు. ఎందుకంటే ప్రజలే శత్రువులు అయితే మనం ఏ దేశాన్ని ఐసోలేట్ చేయలేము. మనం చేయాల్సింది పాక్ ప్రజలను, పాక్ స్టేట్ అంటే ప్రభుత్వం కావచ్చు, ఆర్మీ కావచ్చు, లేదా ఆర్మీలోనూ ప్రభుత్వంలోనూ ఉన్న తీవ్రవాద ఛాందసవాద శక్తులు కావచ్చు, వాళ్ళను ప్రజలను మనం విడగొట్టాలి. అందువల్ల మన చర్యలు పాక్ ఆర్మీని ట్యాకిల్ చేయాలి, పాక్ ప్రభుత్వాన్ని ట్యాకిల్ చేయాలి, పాక్లో ఉన్న మత ఉన్మాద ఛాందసవాద జిహాదీ శక్తులను టార్గెట్ చేయాలి. కానీ పాకిస్తాన్ ప్రజల్ని టార్గెట్ చేస్తే ఈ శక్తులు బలపడే ప్రమాదం ఉంటాయి. అంటే ఈ శక్తులు బలపడి చూడండి భారతదేశం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతోంది, అందుకే మేము భారతదేశం పైన దాడి చేస్తున్నాం, అందుకే మేము భారతదేశాన్ని ఇబ్బందుల్లో పెడుతున్నాం అనే ఒక నరేటివ్ పాకిస్తాన్ డీప్ స్టేట్, పాకిస్తాన్ రాజ్య వ్యవస్థ ప్రజల్లోకి పంపించే ప్రమాదం కూడా ఉంది. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు అందుతున్నటువంటి సాయం పెంచి పోషించే విషయంలో ఇట్లాంటి కఠినమైన చర్యలతో కొంత వెనకడుగు వేస్తారా? అదే అంటే ఇట్ కెన్ బి ఇన్ 2 ways అనేది. ఒకటి, పాక్ ప్రజల నుంచి మీరు మాకు అనవసరంగా మీరు చేసే పనుల వల్ల భారతదేశం ఈ చర్య తీసుకుంది కనుక మాకు ఇబ్బంది అవుతుంది అని రియాక్షన్ ఉంటే అది మనకు మంచిది. అలా రియాక్షన్ ఉండక మన మీద వ్యతిరేకంగా పాక్ ప్రజల్ని అక్కడున్న శక్తులు రెచ్చగొట్టే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా మనం ప్రజలను వేరుగా చూడాలి, పాలకులను వేరుగా చూడాలి. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలు, వాళ్ళలో కొంత మతోన్మాదం ఎక్కితే ఎక్కవచ్చేమో, కానీ సామాన్య ప్రజలంతా శత్రువులు కాదు. ఎప్పుడు కూడా మనకు సామాన్య ప్రజలు ఎప్పుడు శత్రువులు కాదు. స్వార్థపర శక్తులు, మిలిటరీ కావచ్చు, జిహాదీ శక్తులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు,
ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు, ఇవి ఆర్మీ కావచ్చు, ఇవి మన శత్రువులు. వాళ్ళని వీకెండ్ చేయాలి, ప్రజల్ని వీకెండ్ చేయకూడదు. ప్రజలను వీకెండ్ చేస్తే మనం నష్టపోతాం. పీపుల్స్ డిప్లొమసీ ఎప్పుడు కూడా మంచిది. సో అందువల్ల చూడాలి ఏ రకంగా దీని పర్యవేక్షణలు ఉంటాయో మనం చూడాలి. ఈ ఒప్పందం రద్దు అయితే అటు సాగునీరు, తాగునీరు, విద్యుత్ వీటన్నిటిపైన ఎఫెక్ట్ ఉంటుంది కదా సార్? డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల దాన్ని ఏ రకంగా ప్రజల్లో రియాక్షన్ వస్తుంది అనేది మనం చూడాలి. బట్ జనరల్ ప్రిన్సిపల్ నేను చెప్పేది ఏంటంటే, పాక్ ప్రజల పైన ప్రభావం పడే చర్యల కన్నా పాక్లో ఉన్న రాజ్య వ్యవస్థ పైన, అందులో ఉన్న పాలక వర్గాల పైన, ఆర్మీ పైన, గవర్నమెంట్ పైన ఎఫెక్ట్ పడేలా మన చర్యలు ఉంటే ఎక్కువ ఉపయోగం. ఎస్ సార్.